హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. 30,000 జీతంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లగ్జరీగా ఎలా బతకొచ్చు? మీరు కొద్దిగానే అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ 2026లో బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మీకు 30,000 జీతం వస్తుంటే గాన ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎలా మనీని సేవ్ చేసుకోవచ్చు, మీ అన్ని ఖర్చులకు పోను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు మీకు ఒక బడ్జెట్ ప్లానింగ్ కూడా చెప్తానండి. 30,000కు ఇంటికి ఖర్చులన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా సేవింగ్ చేసుకోవాలనేది. అలాగే ఇలా సేవింగ్ చేసుకోవాలంటే ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలనేది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడు చూపించి మీరు వీడియోను చివరి వరకు చూడండి. చూసి మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎవరికైనా ఫస్టు మనము డబ్బులు ఇప్పుడు 30,000 జీతం అంటే దాంట్లో మనం ఫస్ట్ సేవింగ్ చేసుకోవాలనుకుంటాం కదా! కాబట్టి ముందైతే మీకు మెయిన్ ఖర్చులనేది ప్రతి ఒక్కరికి ఉండే విధంగా నేనైతే ఇక్కడైతే రాశాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యాను అని మీరు అనుకుంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి గూడా ఒక బడ్జెట్ లాగా క్రియేట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇంటి అద్దె వచ్చేసి 7,000 ఉండాలండి. ఎందుకు అంటే గన 7,000లో ఏమొస్తుందంటే కంపల్సరీ మీరు 7,000 అంటే సింగిల్ బెడ్‌రూమ్ అయినా సరే తీసుకొని ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉన్నా కూడా ఎందుకంటే మీకొచ్చే జీతం 30,000 మాత్రమే. ఇప్పుడు ఈ 30,000లో మీరు మంచిగా అంటే అన్నీ మేనేజ్ చేయాలి అంటే మీరు 10,000, 12,000 దాంట్లో రెంట్‌కుంటే మీకు ఎక్కడ మిగులుతుంది చెప్పండి? కాబట్టి ఇంకా తక్కువగా ఉన్నా కూడా మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ 7,000 మాత్రమే ఉండాలి. అలాగే కరెంట్ బిల్ వచ్చేసి రూ. 700 అండి. ఇది కూడా ఎక్కువనే మాక్సిమం 500 లోపు వచ్చే విధంగా మీరైతే కరెంట్ బిల్ అనేది మేనేజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ వాటర్ బిల్ వచ్చేసి ఒక 300. మొబైల్ రీచార్జ్‌లు అండి ఫోన్స్ ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకు రీచార్జ్ కోసం ఒక రూ. 1000 పెట్టుకోండి. ఇక సరుకులకు వచ్చేసి ఒక 5,000. అలాగే కూరగాయలకు అలాగే పండ్లు అవి మనకు యూజ్ చేసుకోవాలి కదా! వాటి కోసం కాబట్టి మనం జీతం తక్కువ వస్తుంది కదా అని తినకుండా అన్ని ఖర్చులు తగ్గించుకొని ఉండలేం కదా! కాబట్టి హెల్తీగా తినడానికి మాత్రం చెప్తున్నాను. ఇక్కడ 2,000 అయితే పెట్టుకోండి. పెట్రోల్‌కు కంపల్సరీ రూ. 1,500 అయితే కావాలి. ఇక నెక్స్ట్ పిల్లల చదువులకు 2,000 అంటే ప్రతి నెల 2,000 సేవింగ్స్ లాగా అండి ఇవి. పిల్లలకు మనము ఒకటేసారి ఫీజు కట్టం కదా! కొంచెం కొంచెం కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి 2,000 అని చెప్తున్నాను. ఇక ఎమర్జెన్సీ కోసం ఒక రూ. 1,000 పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ అండి. మీరు ఎన్ని సేవింగ్స్ చేసుకున్నా, ఎంత ఖర్చు పెట్టుకున్నా రూ. 1,000 అయితే సేవింగ్ అంటే ఈ శాలరీకి తగ్గట్టు రూ. 1,000 అయితే ఎమర్జెన్సీకి పక్కన పెట్టుకోండి. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మనము ఓన్లీ అన్నిటికి ఖర్చులు పెట్టుకొని మనకంటూ కొన్ని ఉంటాయి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఇప్పుడు 1 మంత్‌కి ఒకసారి ఒక సినిమాకెళ్ళాలని, లేకపోతే బయటికెళ్ళి ఫుడ్ తినాలని ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకు ఒక రూ. 1,000 అనేది పెట్టుకోండి. ఇక సేవింగ్స్ వచ్చేసి ఒక 3,000. ఈ సేవింగ్స్ వచ్చేసి మీరు గోల్డ్ అలాగే సిల్వర్ మీద అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు అన్నీ మేనేజ్ అయిపోతాయి. ఈ ప్లానింగ్ అయితే మీరు ఒకసారి ఫాలో అవ్వండి కంపల్సరీ అయితే. ఈ అన్నిటికి మీకు 25,500 అయితే అవుతుందని. ఇంకా ఏమైనా మిస్ అయ్యాను అనుకుంటే మీరు నాకు ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం అందరికీ ఇవే ఉంటాయి కదా! ఇక మిగతా అమౌంట్ రూ. 4,500 సేవింగ్ అయితే అవుతుందండి. అంటే 30,000లో మీకు రూ. 4,500 మిగులుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీగా అవసరం వచ్చి యూజ్ కావాలనుకుంటే ఈ అమౌంట్ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ పిల్లల చదువులకైతే ఇదైతే కొంచెం యూజ్ అయితే అవుతుంది. మనకు వచ్చే జీతాన్ని బట్టి మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవచ్చండి. ఎక్కువ లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. మనము కట్టగలము అనుకుంటే మాత్రమే మనము పిల్లలకు కూడా మంచిగా చదువులైతే చెప్పించాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్‌లో చదివినా కూడా మంచిగానే డెవలప్ అయితే అవుతారు పిల్లలు. వాళ్ళకి టాలెంట్ ఉంటే. కాబట్టి అలా అని మొత్తానికి పిల్లలకు చదువు ఉన్నా లేకపోయినా కూడా మనము ఎక్కువ పెట్టి చదివించాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి వాళ్ళకు మంచి మర్యాద అనేది నేర్పిస్తే సరిపోతుందండి. ఇక ఇవన్నీ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ ప్లానింగ్ ఇంత మట్టుకే రావాలి అంటే మీకు నేను ఇప్పుడు చెప్పే టిప్స్ అనేది అస్సలు మిస్ అయిపోవద్దండి. ఈ టిప్స్ మిస్ అయ్యారంటే నేను ఇక్కడ చెప్పిన విధంగా మీకైతే బడ్జెట్ ప్లానింగ్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అనేది మొత్తం వినండి. విని మీరు అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఓన్లీ వినడం మట్టుకు చేస్తే సరిపోదు కదా! ఫాలో అయితేనే మీకు ఆటోమేటిక్‌గా మీరు కూడా కొంచెం సేవింగ్ అయితే చేసుకోగలరు. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో అనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! దేనికింత పెట్టాలి, దేనికింత మనం ఖర్చు పెట్టాలనేది ఇలా ప్లానింగ్ అనేది ఉండాలి. కాబట్టి ఇదే కాకుండా మీరు ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నారనేది కూడా ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి. దాని ద్వారా కూడా మీకు ఈజీగా అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటేనే మీకు ఈజీగా మనీ అనేది సేవ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట తినడం కొంచెం తగ్గించాలండి. బయట ఎక్కువగా ఖర్చు పెట్టేసి ప్రతిరోజు మనము ఎంత బయట ఫుడ్ తింటున్నాం అనే దాన్ని బట్టి మీరు ఒకసారి లెక్కేసుకోండి. ఒక 1 మంత్ మీకే ఒక ఐడియా ఉంటుంది. అలా చేయడం వల్ల కూడా మీకు మనీ అనేది
చాలా ఖర్చయితే అవుతుంది కదా! కాబట్టి కొంచెం తగ్గించుకొని చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి ఆఫర్‌లను చూసి అనవసరంగా కొనడం మానేయాలండి. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనకు అవసరం లేకపోయినా కూడా ఆఫర్‌లుంటాయి గదా! ఈఎంఐ అంటే సారీ 50% ఆఫర్, బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయని, మన ఫోన్‌లలో యాప్స్ ఉంటాయి. వాటిలో గూడా ఆఫర్స్ ఉన్నాయని మనకు అవసరం లేకున్నా గూడా కొన్నామనుకోండి, అక్కడ మనకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతుంది గదా! ఇక్కడ మన బడ్జెట్‌లో చాలా మార్పులైతే వస్తాయి. కాబట్టి మీకు అవసరం అనుకుంటే అవసరం గూడా కాదండి. అత్యవసరం అయితే మాత్రమే కొనుక్కోవాలి. ఎందుకంటే మనము సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటేనే మనకు సేవింగ్స్ అనేది అవుతాయి. లేకపోతే అసలు మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అసలు ఒక్క రూపాయి కూడా అంటే ఎంతొచ్చినా కూడా సరిపోదండి. కాబట్టి ఆఫర్‌లను చూసి అనవసరంగా బట్టలకి ఎక్కువ పెట్టొద్దండి డబ్బులు. బట్టలకి ఎక్కువ పెట్టడం వల్ల మనము ఎక్కువ ఎక్కువ ఇంట్లో ఒక్క మనిషికి ఒక 50, జతల దాకా ఉంటాయి బట్టలు. అవన్నీ మనము ఎన్ని మాటలు వేసుకుంటామో చూసుకోండి. మనం డైలీ వాడగలము అనేటివి మాత్రమే యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఒకసారికి అప్పుడు అవసరమైతే మాత్రం పర్చేజ్ చేయాలండి. ఇప్పుడు ఒక పెళ్ళింది. అప్పుడు మనకు కావాలంటే కొనాలి. అంతే తప్ప ఆఫర్స్ ఉన్నాయి చూసింది అంటే మనకు నచ్చింది కాబట్టి కొనడము, లేకపోతే ఈ కలర్ లేదని కొనడం ఇవన్నీ చేయొద్దు. మనకు అత్యవసరం అయితే మాత్రమే కొనడం వల్ల కూడా మనం ఎక్కువగా మనీ అయితే సేవింగ్ అయితే చేసుకోగలమండి. అలాగే కొన్ని కొన్ని సార్లు మనకు అవసరం లేకున్నా కూడా ఎక్కువగా మనం మనీ పెట్టి కొంటూ ఉంటాము. అలా ఎప్పుడు చేయొద్దండి. ఇంకొకటి ఈఎంఐలకు దూరంగా ఉండాలండి. ఇది బెస్ట్ అండి. ఇప్పుడు మనకు ఏదైనా కావాలి ఈఎంఐలో కొనడం. ఒక వస్తువు కావాలంటే ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కావాలంటే ఈఎంఐలో కొనేసుకోవడం. ఆహ్, ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఈఎంఐలో కొనేసుకోవడం. కట్టుకోవచ్చు కదండీ! నెల నెలనే కదా! ఇంతింత అనుకుంటాం. కానీ మీకు అది కంపల్సరీ కావాలి. ఇది లేకపోతే పని జరగదు అనుకుంటే కొనుక్కోండి. హ్మ్. ఈఎంఐలో ద్వారా కొనడం కన్నా కొంచెం మీరు మనీ సేవ్ చేసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. లేదు మేము ఈఎంఐ ద్వారానే కొంటాము అంటే అదే మీకు అత్యవసరం అయితే మాత్రమే పర్చేజ్ చేయండి. మీరు ఈఎంఐ అనే ఊబిలోకి మీరస్సలు వెళ్ళొద్దు. ఇలా వెళ్లారా ఒక్కసారి ఛాన్సు అంటే మనకి ఇది ఈజీ మెథడ్ అని అనిపిచ్చిందా, ఎక్కువగా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు అలా చేయొద్దండి. దాని బదులు మీరు మనీ సేవ్ చేసుకొని మీరు కొద్దిగా మనీ సేవింగ్స్ అనేది టిప్స్ అనేది ఫాలో అయిపోండి. నా ఛానల్‌లోనే చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏది యూజ్‌ఫుల్ అయితుంది అనుకుంటే, మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అవే ఫాలో అయిపోండి. నేను చేసేదే ఎక్కువగా మనీ సేవింగ్స్ చేసుకోవాలని. మనీ సేవ్ చేస్తే మనకి ఏదైనా మన దగ్గర మనీ ఉందంటే ఆటోమేటిక్‌గా అన్నీ కొనగలము, అన్నీ చేయగలము. అలానే ఏది కొనకుండా మీకు అవసరం ఉంటే కొనుక్కోవాలి. అంతే తప్ప ఇది పర్టిక్యులర్‌గా వాళ్ళకుంది మనకు కావాలి, వాళ్ళ దగ్గర ఉంది మనకు కావాలి అనేది ఎప్పుడు ఆలోచించొద్దండి. మనకు అవసరమా? ఓకే కొందాం. అది కూడా మన బడ్జెట్‌ని బట్టి కొందాము. అలా ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల కొంచెం అమౌంట్ సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే జీతం వచ్చింది ఖర్చు పెట్టేసుకున్నాం అనుకుంటారు. కానీ సేవింగ్స్ జీతం వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది సేవింగ్స్. సేవింగ్స్ చేసిన తర్వాతనే మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఈ లైన్ అనేది మీరు బాగా ఒక బుక్‌లో రాసి పెట్టుకోండి. ఫస్ట్ సేవింగ్స్ చేసిన తర్వాతనే ఖర్చు పెట్టాలి అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అయితే అయితాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు డబ్బు విలువ అనేది కంపల్సరీ నేర్పించాలండి. ఎందుకు అంటే ఇప్పుడు డబ్బు విలువ వాళ్ళకు నేర్పియకపోయామనుకోండి, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క వస్తువు పిల్లలకు బట్టల విషయానికైతే అసలు చెప్పనక్కర్లేదండి బాబోయ్! ఒక్కరికి ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఇది కావాలి, ఈ మోడల్ కావాలంటే కొనియడమే. అది ఎంతనా రేటు వాళ్ళకిప్పుడు అవసరమా అనేది ఉండదు. అలా కాకుండా వచ్చిన మోడల్స్ అన్నీ ప్రతి దానికి ప్రతి పండగకు అన్నిటికి బట్టలు అవసరం లేదండి. కొన్ని కొన్ని వాళ్ళు రిపీట్‌గా వేసుకోవాలి. ఒక్కసారి కొంటే దాన్ని ఒక 5, 6 మాటలు వేసుకోవాలి. అలా వేసుకొని నెక్స్ట్ మనకు వాళ్ళకు తమ్ముళ్ళో, అక్కలో చెల్లెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు గూడా యేసుకునే విధంగా ఉండాలి. అంతే తప్ప బట్టలు, మోడల్స్ ఎక్కువ కొనుక్కోవడము, వాళ్ళకి నచ్చిందంటే అది కొనియడం. అలా ఎప్పుడూ చేయొద్దండి. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కదానికి మనము కొనుక్కుంటూ వెళ్తే మనకు వాళ్ళకు డబ్బు విలువ తెలీదు. మన దగ్గర మనీ అంతా ఖర్చయిపోతుంది. అలానే కొనకుండా ఉండాలా అంటే కొనకుండా ఉండొద్దని చెప్పట్లేదు. వాళ్ళకు తెలియాలి. ఓకే. ఇది ఇంతవరకు అవసరము, ఇది వద్దు అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళకు డబ్బు విలువ అనేది కంపల్సరీ తెలియాలండి. ఈ టాపిక్ మీద కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. పిల్లలకు డబ్బు గురించి వాళ్ళకు డబ్బు విలువ ఎలా నేర్పించాలనేది నేను మా పిల్లలకైతే ఇప్పటివరకైతే చాలా మంచిగా నేర్పించుకుంటూ వస్తున్నాను. ఇక రాను రాను ఎలా ఉంటుంది మైండ్ సెట్ అనేది పిల్లలు మారిపోతూ ఉంటుంది కదా! వాళ్ళకు తగ్గట్టుగా మనం కూడా మారిపోతూ ఉండాలి. అలా అని అన్నీ ఖర్చు చేయాలండి. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు. ఒక్కొక్కసారి వదలాలి, ఒక్కొక్కసారి పట్టుకోవాలి. మనం ఎప్పుడు పట్టుకోవాలనేది మనకు తెలియాలి. అంతే తప్ప మొత్తానికి వదిలేయకూడదు. అలానే మొత్తానికి పట్టుకోకూడదు. వాళ్ళకి కూడా లైఫ్‌లో కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండాలి కదా! వాళ్ళ మాటకు కూడా మనం కూడా విని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక లగ్జరీ లైఫ్. చాలామంది ఇది పెద్ద మిస్టేక్ అండి. లగ్జరీ లైఫ్ అంటే ఏందండి, నా ఉద్దేశం ప్రకారం అయితే లగ్జరీగా ఉండడం అంటే ప్రతి నెల అప్పు లేకుండా మనము ఉండడం. మన నెలనే కాదు ప్రతి నెల వచ్చి మనం ఈఎంఐలు కట్టడం, ప్రతి నెల ఆహ్,
ఈఎంఐస్ కట్టుకుంటూ ఉండడం, ఎవరైనా ఎప్పుడొచ్చి అడుగుతారని టెన్షన్ ఇవి కాదండి. అప్పు లేకుండా ప్రశాంతంగా ఉండడం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో చేతిలో మనకు దగ్గర కొంచెం డబ్బులన్నా ఉండాలండి. ఇప్పుడు మీకు ఏదైనా ఎమర్జెన్సీగా అత్యవసరం వచ్చిందనుకోండి, అప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోతే ఎలా చెప్పండి? కాబట్టి కొద్దిగానే అమౌంట్ దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటారండి. ఎమర్జెన్సీ ఫండ్ గురించి మీకు తెలియకపోతే ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి. చూస్తే కానీ మీకు ఈజీగా అర్థమవుతది. అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబంతో కలిసి ప్రశాంతంగా భోజనం చేయడం అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది ఒకరు ఫోన్‌లు, ఒకరు టీవీలు, ల్యాప్‌టాప్‌ల దగ్గర కూర్చొని ఎవరి భోజనం వాళ్ళు తినేస్తూ ఉన్నారు. అలా కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఎంతమంది తింటున్నారు చెప్పండి కామెంట్‌లో కామెంట్ చేయండి. ఫ్యామిలీలో ముగ్గురు కాదు నలుగురు ఉన్నా కూడా అందరూ కలిసి ఒకటే టయానికి కూర్చొని భోజనం ఎంతమంది చేస్తున్నారో చెప్పండి. ఇలా చేయడం వల్ల ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తెలుస్తుంది. అలాగే అంటే ఫుడ్డు ఎక్కడ వేస్ట్ చేయకుండా అందరూ కలిసికట్టుగా తినేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కామెంట్‌లో కామెంట్ చేసి కంపల్సరీ చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో ఆనందంగా సమయం గడపడం. అలాగే మనము వాళ్ళు మాట్లాడే మాటలకు మనం ఎక్కువగా వినాలి. వినడం ఇప్పుడు పిల్లలకు టైం ఇవ్వడం కూడా చాలామంది తగ్గించేశారు. కాబట్టి వాళ్ళతో కనీసం మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక గంట టైం ఇవ్వలేరా చెప్పండి? ఫోన్‌కి ఇస్తాము. పక్కన వాళ్ళు మాట్లాడితే ముచ్చట్లకు వాళ్ళకు టైం ఉండదు. కానీ పిల్లలకి ఎందుకు ఉండదు? వాళ్ళు అలాగే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ మనల్ని అసలు పట్టించుకోరు. మనం ఎలా మనల్ని చూసి మన పిల్లలు తయారవుతారండి. అదైతే నేను 100కు 200% అయితే నమ్ముతాను. మనం ఎలా ఉంటామో, మన బిహేవియర్ ఎలా ఉంటుందో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కాబట్టి మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. నేను ఇది కొంచెం అంటే లగ్జరీ అంటే ఎక్కువగా ఏమనుకుంటారంటే చాలామంది అంటే ఎక్కువ డబ్బులుండాలి. కార్లుండాలి, బంగ్లాలుండాలి, లేకపోతే బంగారుండాలి. మనం ఇప్పటికిప్పుడు ఏదైనా కావాలంటే టక్కున కొనాలి. దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా అని. కానీ అవన్నీ ఉండాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా మనకంటూ ఫ్యామిలీ మనం హ్యాపీగా సంతోషంగా ఉంటూ కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అంతే. అంతే తప్ప మనకు అన్నీ కావాలి అట్లా సంపాదించుకోవచ్చు. కానీ అవన్నీ మొత్తం మీకు ఆస్తులల్లో ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్టింగు, ఫ్యామిలీతో కలిసి మీరు టైమ్ స్పెండ్ చేయలేకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించుకొని ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి న్ నా ఉద్దేశంలో అయితే నేను చెప్పాను కదా! అప్పు లేకుండా ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో కొంచెం డబ్బులైనా మన దగ్గర ఉండాలి. అలాగే అందరం కలిసి కుటుంబం అందరం కలిసి ప్రశాంతంగా భోజనం చేయాలి. ఎలాంటి చిరాకులు, గొడవలు లేకుండా అన్నీ పక్కన పెట్టేసి ఫోన్‌లు, ఆ టీవీలు అన్నీ బంద్ చేసుకొని. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళు స్కూల్‌లో పొద్దున్నుంచి ఏం చేసినారు అవన్నీ మనకు చెప్పాలి. అలాగే ఇంట్లో నేను ఏం చేస్తున్నానో మా పిల్లలకి చెప్తూ ఉంటాను. మా హస్బెండ్ ఆఫీస్‌లో ఏమైనా జరిగినేటివి కొన్ని కొన్ని మెయిన్ అన్నీ చెప్పకపోయినా కొన్ని కొన్ని చెప్పాల్సినవి చెప్తూ అలా టైమ్ స్పెండ్ చేస్తూ ఒక గంట చాలండి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు. ఆ గంటకే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయితారో మీరు ఒకసారి ఫాలో అయిపోండి. ఎప్పుడు అరే! అరే! నువ్వు అది చేయలేదు. నువ్వు తప్పు చేసినావు. ఇలా గదురుకొని మాట్లాడడం వాళ్ళ తప్పుల్ని మనం చెప్తాం తప్ప వాళ్ళ మంచిని లేకపోతే ఇంక పొగడము. పొగిడితే మొత్తం వాళ్ళ హైగా లేపుతారు. లేకపోతే మొత్తానికి తగ్గిచ్చేస్తారు. అలా కాకుండా మంచి, చెడు అన్నీ చెప్పుకుంటూ మూవ్ అయిపోతే బావుంటదన్నాను. అంటే నేనైతే ఇదే లగ్జరీ లైఫ్ అని ఎక్కువగా అనుకుంటూ ఉంటానండి. ఇలా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు 30,000 జీతంలో కూడా ఈజీగా మంచిగా లగ్జరీగా లైఫ్ అనేది హ్యాపీగా చూసుకోవచ్చు. చెప్పాను కదా! బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేశానో అదే విధంగా మీరు సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోవాలి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. థాంక్ యూ.